హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే గోరుచిక్కు ఫ్రై అండ్ అట్లానే ఎండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలేంటో చూసేద్దాము. గోరుచిక్కుళ్ళు అనేది శుభ్రం కడిగేసి ఒక బాండీలోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు వేసేసుకోవాలి. అంతకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతకి ఎండుమిరపకాయలు అనేది మనం ఒలిచి పెట్టేసుకోవాలి. పక్కన 4 టమాటాలు అనేది మనం కోసి ఒక కప్పులో అయితే వేసి పెట్టేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ధనియాలు జీలకర్ర వేసేసుకొని అట్టనే ఎండుమిరపకాయలు మనం ఒలిచి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అయితే వేసేసుకొని కొంచెం నూనె పోసుకొని బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అనేది బాగా వేగాలి కదా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం అంతకైతే కరివేపాకు పక్కన తీసి పెట్టేసుకోవాలి. తీసి పెట్టుకొని కడిగి పెట్టుకోవాలి. అంతకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపి ఒక కప్లో వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 గంటలు నూనె పోసేసుకొని టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. అంతకు టమాటా ముక్కలు వేగేలోపు మన చింతపండు ఒక కప్పులో చింతపండు అనేది కొంచెం తీసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి. అంతకు నానేలోపు మనం కప్పులో తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అందులో ధనియాలు మళ్ళీ జీలకర్ర అవి మొత్తం పక్కన తీసి పెట్టేసుకుంటున్నాం కదా, ఉప్పు వేసుకొని బాగా దంచాలి. అంటే రోలు కదా, బాగా దంచాలి. అంటే టైం అనేది పట్టిద్ది వీడియో కాబట్టి మీకు ఫాస్ట్గా వస్తుంది. బాగా మెత్తగా మెనిపేసుకోవాలి. అంతకు మనం చింతపండు అయితే వేసేసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసేసుకొని బాగా రుబ్బేసుకోవాలి. బాగా దంచాలి. చింతపండు మొత్తం కలిసేలాగా దంచుకోవాలి. అందరూ అయితే మిక్సీలో అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు చాలా సింపుల్గా 2 నిమిషాలు 1 నిమిషాలు అయితే అయిపోయింది మిక్సీలో అయితే. రోల్ అనేది కష్టం, కానీ రోట్లో నూరితే మాత్రం టేస్ట్గా ఉండిద్ది. మీకు అందరికి తెలిసిందే కదా, రోట్లో నూరుకుంటే టేస్ట్గా ఉండిద్దని. బాగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేగిపోయినాయి కదా, టమాటా ముక్కలు అనేది మనం వేసేసుకోవాలి. పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ మొత్తం వేసేసుకోవాలి. కొన్ని వేసుకోకూడదు, మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా దంచాలన్నమాట. టమాటా ముక్కలన్నీ బాగా దంచేసుకొని బాగా దాంట్లో మొత్తం కలిసిపోయేలాగా దంచేసుకోవాలి. టమాటా ముక్కలు అనేది దంచేసుకొని చాలా టైం పట్టిద్ది, కానీ టేస్ట్ కావాలి కాబట్టి మనకి రోల్లోనే దంచుకోవాలి. రోల్లో దంచుకుంటే బాగుండేది కాబట్టి దంచేసుకొని బాగా మెనిపేసుకోవాలి. పచ్చడి అనేది మొత్తం కలిసిపోయింది కదా, బాగా మెనిపేసుకోవాలి. మనమైతే బాగా కలిపేసుకోవాలి. ఇట్లా ఈ కలర్లో అయితే వచ్చేస్తుంది పచ్చడి అంతా మెదిగిపోయి. చాలా అంటే చాలా బాగుండేది. మీరు ట్రై చేయండి. ఒక పక్కకైతే రోల్ మీద పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చిన్నులపాయ వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ వేసుకొని దంచేసుకొని కొన్ని చిన్నులపాయలు అయితే వేసేసుకొని బాగా దంచేసుకొని మళ్ళీ ఆ పచ్చడి అంతా వేసేసుకోవాలి. దాంట్లోకి వేసేసుకొని బాగా రుబ్బేయాలి. బాగా రుబ్బుకుంటే మొత్తం బాగుండిద్ది. టేస్ట్ అనేది బాగా రుబ్బి పెట్టేసుకోవాలి. అలానే మనం ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాం. గిన్నెలోకి తీసి పెట్టుకునేలోపు ఇది ఉడికిపోతుంది కదా, మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులోకి తాలింపు అయితే వేసేసుకొని బాగా వేయించుకొని చిన్నులపాయ రవ్వలు 2 వేసేసుకోవాలి. దంచి కరివేపాకు వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. పచ్చడిలోకి ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఎండుమిర్చి వేయించేసుకున్నాం కదా, ఉప్పు వేసుకొని బాగా దంచేసుకోవాలి. మళ్ళీ రోల్లో అనేది దంచేసుకున్న తర్వాత చిన్నులపాయ రవ్వలు కొన్ని వేసుకొని దంచేసుకోవాలి బాగా. ఇది ఎందుకంటే గోరుచిక్కుల్లోకి నేను కారం అయితే మొత్తం కారం అయితే వేయదు. ఇట్లా ఎత్తి పెట్టేసుకున్న తర్వాత కొబ్బరి అయితే విడిగా దంచేసుకున్నాము. కారం వేయకూడదు. ఇది వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఒక పక్కన అయితే ఎత్తి పెట్టేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని మనం నూనె అయితే పోసేసుకోవాలి. 3 గంటలు నూనె అయితే పోసుకోవాలి. నూనె ఎక్కువ పోసుకుంటేనే వేగిద్ది గోరుచిక్కుళ్ళు అనేది. 3 గంటలు నూనె పోసేసుకున్నాం కదా, తాలింపు గింజలు అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే చిన్నులపాయ రవ్వలు 3-4 దంచి వేసేసుకొని కరివేపాకు అయితే వేసేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం గోరుచిక్కుళ్ళు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత వేసేసుకోవాలి. గోరుచిక్కుళ్ళు దాంట్లోకి వేసేసుకోవాలి. ఉప్పు వేయకూడదు. మనం ఎందుకంటే ఫస్ట్ ఉడకబెట్టాం కదా, దాంట్లో ఉప్పు వేసి వాడితే సరిపోద్ది. ఉప్పు మాత్రం వేయకూడదు. బాగా వేగిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి వేసేయాలి. ఫస్ట్ కొబ్బరి పొడి వేసేసిన తర్వాత మళ్ళీ కారం దంచి పెట్టుకున్నాం కదా, కారం పొడి అయితే వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి 2 మినిట్స్ దాకా, అంటే 2 నిమిషాల దాకా బాగా కలిపేసుకోవాలి. బాగా పట్టింది కదా కారం అనేది.
చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు ట్రై చేయండి. ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. అట్టనే చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్ ఏం లేదు, వేడి అన్నంలోకి వేసేసుకుంటేనే వేడి అన్నంలోకి వేసేసుకొని కొంచెం పచ్చడి, ఎండుమిర్చి పచ్చడి, గోరుచిక్కుళ్ళు వేసేసుకుంటాను. గోరుచిక్కుడు ఫ్రై చేసేసుకొని మత్తు అయితే టేస్ట్ చేసేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే నా ఛానల్ని చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్